అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాంషి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడిని పచ్చిమిర్చితోని 5 మినిట్స్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు చూపించబోతున్నా. ఈ గోంగూర పచ్చడిని అయితే చిన్నపిల్లలకు వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడిని అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గోంగూర పచ్చడి కోసం మనం ముందుగా గోంగూర ఆకునైతే కాడల నుంచి ఆకులను వేరు చేసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే ఇది మొత్తం కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకుందాము. మనం పెట్టుకున్న ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోండి. మధ్యలోకి కట్ చేసుకోకపోతే ఇవైతే చిల్లుతూ ఉంటాయి కదా. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎగరకుండా ఉంటాయి. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకున్న గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి. ఈ పచ్చిమిర్చిని అయితే మంట సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడే ఇందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇది చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా ఉంటుంది కదా గోంగూర పచ్చడి, చాలా బాగుంటుంది. వీటిని అయితే ఫ్రై అయిన తర్వాత చూద్దాము. చూడండి, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారబెట్టుకుందాం. ఈ పచ్చిమిర్చిని అయితే కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి వేయించుకున్న ప్యాన్లో అయితే ఇంకా ఆయిల్ ఉండిపోయింది కదా. ఈ ఆయిల్లోనే మనం ఇప్పుడు గోంగూరను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ గోంగూరనంతా కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఈ గోంగూరని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాం కదా, కాబట్టి ఈ పచ్చడికి మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చింతపండును వేసుకొని ఇలా మగ్గనిద్దాము. ఇది మగ్గే టైంలో మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం. చూడండి, నేను మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మళ్ళీ గోంగూర వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్. చూసారు కదా, గోంగూర అయితే మంచిగా మగ్గిపోతుంది. దీన్ని ఇంకా కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉడికించుకుందాము. ఇంకా దీన్ని కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకుందాము. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, గోంగూర పచ్చడి మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇదైతే మెత్తగా అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.